ప్రభునామనకు ఘనత కలుగునుగాక. కీర్తనలో 137 మొదటి వాక్యం మనం చదువుకుంటున్నాము. బబులోను నది యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుండిమి. ఇశ్రాయేలు జనాంగము బబులోను బానిసత్వంలో ఉన్నప్పుడు పలికినటువంటి మాట ఇది మనం గమనిస్తున్నాం. వాళ్ళు బబులోను నది యొద్ద కూర్చున్నప్పుడు వాళ్ళ సితారాలు ఆ నది తీరమున నెరవంచి చెట్లకు తగిలించుకొని ఉన్నప్పుడు ఆ యొక్క బబులోను ప్రజలు వాళ్ళని అడుగుతారు. ఏమని అడుగుతారంటే, మరి సియోను పాటల్లో ఒకటి పాడండి, మీరు పాటలు పాడుతూ మీరు నాట్యం వేస్తే మేము ఉల్లసిస్తాము, మేము చూసి సంతోషిస్తాము అని వాళ్ళు అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి వీరు అంటారు, మనం శత్రు దేశంలో ఉన్నామే, మనం పరాయి దేశంలో ఉన్నాం కదా, మన దేవుని గురించి మనం ఇక్కడ ఎలా పాట పాడగలుగుతాము, ఎలా ఆనందించగలుగుతాము? సియోను కూర్చున్నటువంటి జ్ఞాపకం మాకు వచ్చినప్పుడు మాకు దుఃఖం వస్తుంది, మాకు ఏడుపు వస్తుంది, కానీ పాటలు రావటం లేదు అని అంటున్నారు. ప్రియమైనటువంటి దేవులారా, వాళ్ళు వాగ్దత్త ప్రదేశంలో పాలు తేనెలు ప్రవహించి దేశంలో ఎంతో సంతోషంగా జీవించినప్పుడు వాళ్ళు దేవుని మర్చిపోయారు. దేవుని మర్చిపోయి ఆయన కట్టడలు మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు అనేక మార్లు ప్రవక్తలను దైవ సేవకులను పంపించారు. ఎన్ని మార్లు గద్దించినను, ఎన్ని మార్లు వాళ్ళకు పెందలకంలేసి ప్రవక్తలు పంపించినను వాళ్ళు దైవసేవకులను ఎగతాళి చేశారు, వాళ్ళని బాధ పెట్టారు. అంతేగాని దేవుని మాటకి వారు లోబడలేదు కనుక దేవునికి వారి మీద అపరిమితమైన కోపం వచ్చింది. కాబట్టి ఆయన బబులోను రాజును వారి చేతికి వారి మీదకి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. బబులోను రాజు వారి మీదకి వచ్చి వారిని పట్టుకొని దేవుని పరిశుద్ధ ఆలయమును పడగొట్టుచున్నట్టుగా చూస్తున్నాం. ఆ పరిశుద్ధ ఆలయంలోనే యవనులను ఖడ్గము చేత చంపించాడు. యువతులు ఎందైనను యవనులు ఎందైనను తల నెరిసిన వారి ఎందైనో ఆయన కనికరము చూపించలేదు. వారందరినీ అక్కడే చంపించినట్టుగా చూస్తున్నాము. మరి తప్పించుకొని వారిని చెరబట్టుకొని బబులోను దేశంలోనికి తీసుకొని వెళ్ళారు. అక్కడ వాళ్ళు 70 సంవత్సరాలు బబులోను దేశంలో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళ బబులోను దేశంలో ఉన్నటువంటి సమయంలో ఆ దేశపు వారు వాళ్ళని సంతోషపరిచేదానికి మీ సితారాలు వాయించండి, మీరు పాటలు పాడండి, మీరు ఆనందించండి అని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఎంతోమంది సంతోషించేవాళ్ళు, లోక సంబంధమైన ఆనందంలో ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ నిజమైన ఆనందం ప్రభువునందే ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాండి? ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తును ఆనందించుడి అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రభువునందు ఉంటే నిత్యానందం మనం ఈ లోకంలో పొందుకోగలుగుతాము. ఈ లోకం విడిచింది పరలోకానికి వెళ్తే అక్కడ కూడా నిత్యానందమే. అక్కడ కన్నీరు ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, ఏ వేదన అయినను, ఏ సూర్యుని వడగాలి అయినను ఉండదని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి ఎల్లప్పుడూ ఆనందించగలిగిన వారు ప్రభువునందు ఉన్నవారే. మనం ప్రభువులో జీవించినప్పుడు ఈ లోకంలో మనకు శ్రమలు, కష్టాలు, బాధలు ఉండవని కాదు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా మనం ప్రభువులో ఉంటున్నాము కనుక వాటిని అన్నిటిని జయించగలిగే శక్తి కూడా దేవుడు మనకు ఇస్తాడని అర్థం. కాబట్టి మనము ప్రభువులో ఉన్నామా, అలాంటి ఆనందాన్ని మనం పొందుకోగలుగుతున్నామా అనేది మనం గమనించుకోవాలి. మనం దేవునికి లోబడకుండా, దేవుని మాటకి మనం లోబడకుండా ఉంటే మరి అపవాది మన మీద ప్రభుత్వం చేస్తాడు. వాడు మన మీద ప్రభుత్వం చేస్తే వాడి నుంచి మనం తప్పించుకోవటానికి కష్టంగా ఉంటుంది. కల్దీల రాజు ఇశ్రాయేలీల మీదకి వచ్చి వారిని పట్టుకొని వెళ్ళినప్పుడు ఎవరు తప్పించిన వారు లేరు. వారు చెరలోకి పోవాల్సి వచ్చింది. చెరలో ఉండి వాళ్ళు ఎంతగానో బాధపడి వాళ్ళు మరలా దేవునికి మొరబెట్టినప్పుడు దేవుడు వాళ్ళని ఆ 70 సంవత్సరాల తర్వాత వారిని విడిపించి సొంత దేశంలోనికి తీసుకొస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినం మనం కూడా ఉంటున్నాం. దేవుని వాక్కులకు లోబడదాం, వాక్యానుసారమైన జీవితం జీవిస్తాము. ప్రభు వాక్యానుసారమైన జీవితం జీవిస్తే ప్రభు మనతో ఉంటాడు. ఆయన మనతో ఉండే మన నిత్యం ఆనందించేదానికి, మనం సంతోషించటం మాత్రమే కాదు, ఇతరులను కూడా సంతోషపెట్టేదానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. అలాంటి ధన్యకరమైన జీవితం మనకు ఉందా లేదా అని పరీక్షించుకొని ప్రభువుకు లోబడి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలనైనా, స్తుతినైనా, స్తోత్రనా తండ్రి. మేము నీలో జీవిస్తూ నీ సంతోషాన్ని అనుభవిస్తూ అనేకులుగా సంతోషం పంచిపెట్టేవారుగా, అనేకులను సంతోషపరిచేవారుగా మేము ఉండులాగున మాకు మీరు సహాయం చేయమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.